తప్పనిసరిగా దేవుడు జరిగిస్తాడు. అవునా? అలా జరిగించాలంటే మన జీవితంలో ఏం చేయాలో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండా ఎంత సమయం ఇస్తామో అంత ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు మనకి. ఎంత దేవునితో గడుపుతామో అంత దేవుడు మనకిస్తాడు. అర్థమవుందా? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ఇక కాలం వచ్చుచున్నది, కాలము సమీపించుచున్నది. అవునా? రాబోయే కాలంలో దేవుణ్ణి స్తుతించనీకుండా సమయం రాబోతుంది. ఆ సమయం రాకమునిపే, మన ప్రాణం పోకమునిపే దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యము చేయకుండా, ఎనికంజ వేయకుండా ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ప్రభువుకి ఇవ్వాలి. ఆయన గణపరచిన సమయం ఆయన్ని గణపరచాలి. గణపరిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. గణపరచవాడిని ఏమంటున్నాడు కదా చెప్పండి? సోమరువైన చెడ్డ దాసుడే. ఎంతవరకు సహిస్తాను? అవునా? ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పింతుడతని మాట చెప్తే ఆయన ఏడ్పిస్తుంది ఎవరు? అవునా? అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఏడ్పించి ఆయన చాటున మనం చూచినప్పుడు ఏం చేస్తున్నట? ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకని ఏడుస్తూ ఉన్నాడంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదని. అవునా? మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతాం చెప్పండి? బాధపడమా? మన బిడ్డలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో, మన పరమ తండ్రి కూడా మనమైన ఆయన మాట వినకపోతే ఆయన కూడా ఏం చేస్తాడంటే చెప్పండి? బాధపడతాడు. అవునా? మనమే ఆయన బాధ పెడుతున్నాం. అవునా? మనమే సమయం ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేని పరిస్థితులు ఉండి, స్తుతించాల్సిన సమయం స్తుతించలేని పరిస్థితులు ఉండి, ఇక సమయం అయిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు 2026 సంవత్సరం కూడా వచ్చింది. 8వ నెలలో కూడా సగంలో వచ్చేసాము. ఇంకా 9వ నెలలో కూడా ప్రవేశించబోతున్నాము. ఎంగెప్పుడు ఇంకా సమయం లేదు. ఇక సమయం లేదు. వచ్చుచున్నవాడికి ఆలస్యం చేయడు. సిద్ధపడిన వారు లోపలికి పోతారు, సిద్ధపడిన వారు బయటనే ఉంటారు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్తారు, సంతోషిస్తున్నారు. సిద్ధపడిన వారు బయట ఉన్నారు. అవునా? మనం సిద్ధపడిన స్థితిలో ఉండాలి. ఎప్పుడు ఒక ఊరికి వెళ్తున్నప్పుడు మనం ఏదైతే కావాలో అది తీసుకొని సిద్ధపాటు కలిగి వెళ్తామో అలాగా ప్రభు కొరకు మనము, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన వచ్చే సమయం వరకు మనం ఎదురు చూడాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూసిన రీతిగా మనందరము ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభు ఇచ్చే సమయం కొరకు ఎదురు చూడాలి. ఇచ్చిన సమయం నిర్లక్ష్యం చేయకూడదు. ఇచ్చిన సమయం వెనుకంజ వేయకూడదు. ఇక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు. సమయము సమీపించుచున్నది. సమయం అనేది విలువైనదని గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా ఉంది, అయ్యా నాకు ఇంకా సమయం ఉందిలేయ్యా, ఇంకా సమయం ఉందిలే. సమయం ఎప్పుడు పోతుంది? ఎప్పుడు జీవిస్తున్నావు? ఎంతవరకు జీవిస్తావు తెలుసా? తెలీదు. నోవాహుతో చెప్పాడు, నువ్వు పగలంతా ఓడను తయారు చేయి, రాత్రి వెళ్ళి సువార్తను ప్రకటించు. సువార్తను ప్రకటించమంటే నోవాహు ఇల్లులాగానే సువార్తను ప్రకటించాడు. కానీ విన్నవారు విన్నారు, విననివారు వినలా. విననివారు ఎవ్వరు వినలా. అర్థమైందా? విననివారు ఏమైపోతారు? విన్నవారు ఏమైపోయారు? చచ్చిపోయారు. సముద్రం మంచి పెద్ద గాలి తుఫాను రేగింది, అన్నీ కొట్టుకొని పోయినాయి. చివరికి ఓడలో జలరాశులు, జీవరాశులు, పక్షులు సమస్తము ఓడలోనికి వెళ్ళినాయి. నోవా కుటుంబం మాత్రమే ఓడలో ఉంది. ఇక బయట ఎవ్వరు ఓడలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది. కారణం ఏంటి తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన సమయం వారు ఇచ్చారు. నోవాహు చెప్పిన మాట నోవాహు భార్య అయినది. నోవాహు భార్య మాట కుమారుడు కోడలు కూడా విన్నారు. కుమారుడు కోడలు వారు కూడా విన్నారు. కుటుంబముతో రక్షణ అనే ఓడలోనికి వెళ్ళారు. ఈరోజు కుటుంబముతో కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తారో, కుటుంబముతో కలిసి ఎవరైతే దేవుడిని స్తుతిస్తారో, కుటుంబముతో కలిసి ఆయన గణపరుస్తారో, ఆయనకి ఇవ్వాల్సిన సమయము ఆయనకి ఇస్తారో వారు మాత్రమే ఓడలోనికి వెళ్తారు.